సురక్షిత సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీయే బెటర్. ఈ మాట అంటోంది ఎవరో కాదు, ఓ ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని. కేసినేని ట్రావెల్స్ అధినేత ఎంపీ కేసినేని నాని టీవీ9 ముఖాముఖిలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలపై స్పందించారు. ట్రావెల్స్ తో పోలిస్తే ఆర్టీసీ బస్సులే సో బెటర్ అని అన్నారు కేసినేని నాని. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా అధికారులు నేతల అండదండలతో ఆర్టీసీకి సమాంతర వ్యవస్థగా ఎదిగింది ప్రైవేట్ ట్రావెల్స్. ప్రజా రవాణా రంగాన్ని ప్రైవేట్ బస్సుల మాఫియా శాసిస్తోంది. ప్రజల అవసరాల్ని దండిగా సొమ్ము చేసుకుంటోంది. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతోంది. ఒక పర్మిట్తో అనేక బస్సులు, ఒకే నెంబర్తో 2 లేదా 3 బస్సులు, అసలు ట్యాక్సే చెల్లించకుండా తిరిగే బస్సులు ఆర్టీసీని నిలువునా ముంచేస్తూ ప్రజల్ని అడ్డగోలుగా దోచేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు సాగిస్తున్న దోపిడీ అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. బస్సులకు పర్మిట్లుండవు, పగ్గాలుండవు. ఈ మాటే టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పారు కేసినేని ట్రావెల్స్ అధినేత ఎంపీ కేసినేని నాని. ప్రైవేట్ ఆపరేటర్స్ రూల్స్కు తూట్లు పొడుస్తున్నారని చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ బస్సులు తిరుగుతోన్నా ప్రభుత్వ అధికారులు కంట్రోల్ చేయడం లేదంటారు కేసినేని నాని. ఇవాళ బయట ట్రావెల్స్ చూసుకుంటే మొత్తం బస్సుల మీద మనిషి ఎత్తు లగేజ్ వెళ్తాం, దాన్ని కంట్రోల్ చేయరు ఎవరు. అట్లాగే ఇంకొక విచిత్రమైన టెండెన్సీ ఈ 2 ఏళ్లలో డెవలప్ అయింది, మేము చేయలేనటువంటి పని. అస్సాంలో రిజిస్ట్రేషను, నాగాలాండ్లో రిజిస్ట్రేషను, అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషను, పాండిచేరిలో రిజిస్ట్రేషను, దాంట్లో దొంగ స్లీపర్లో. అంటే అరుణాచల్ ప్రదేశ్లో మీకు 9,000 ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి యాక్చువల్గా కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఈ పర్మిట్ ఈ స్టేట్లో ఇస్తే ఇక్కడ పికప్ పైన ఉండాలి, డ్రాప్ అయిన ఉండాలి, లేదా సర్క్యులర్ ట్రిప్ వచ్చి మళ్ళీ దిగాలి. కానీ ఎక్కడో అస్సాంలో పర్మిట్ ఉంటుంది, తిరిగేదేమో విజయవాడ హైదరాబాద్ తిరుగుతుంది, లేదా విజయవాడ చెన్నై తిరుగుతుంది, లేదా బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరుగుతుంది, లేదా బెంగళూరు నుంచి చెన్నై తిరుగుతుంది. అంటే అట్లాగే దాంట్లో ట్యాక్స్ లెగ్గొడతారు, పర్మిట్ కండిషన్స్ వైలేట్ చేస్తారు, లగేజ్ క్యారీ చేస్తారు, ప్యాసింజర్ సేఫ్టీ ఉండదు. ఇవన్నీ చూసుకుంటే రకరకాల వైలేషన్స్ జరుగుతున్నాయి, నేను కాదంటలా. ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సులే బెటర్ అంటారు ఈ బెజవాడ ఎంపీ. సేఫ్టీ, రవాణా పరంగా ట్రావెల్స్ బస్సులతో పోలిస్తే ఆర్టీసీయే 100 పాళ్లు నయమని చెప్తారు కేసినేని నాని. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీ కంటే ప్రైవేటు బస్సులు కానీ సేఫ్టీ వైజ్ కానీ, కంఫర్ట్ వైజ్ కానీ, లీగాలిటీ వైజ్ కానీ ప్రైవేట్ బస్సులు ఉండవు. యాక్సిడెంట్ కూడా ప్రైవేట్ బస్సులు జరుగుతూ ఉంటాయి ఎక్కువే. నిజంగా కూడా ఆర్టీసీ ది సేఫెస్ట్ మోడ్ ఆఫ్ బస్ ట్రాన్స్పోర్టేషన్. ఆర్టీసీయే కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా నష్టాల్లో ఉన్నాయని అన్నారు ఎంపీ కేసినేని నాని. ఎంపీ అయిన తర్వాత సగానికి సగం బస్సులు అమ్మేసుకున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాల్ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని టీవీ9 ముఖాముఖిలో కేసినేని నాని స్పష్టం చేశారు.